నమస్తే వెల్కమ్ టు వి3 న్యూస్ లక్ష్యం సమాజహితం. ఇక వార్తలకు వెళ్లే ముందు ముఖ్యాంశాలు. స్వచ్ఛ పాఠశాల కార్యక్రమంలో భాగంగా సిరిసిల్లాలోని కుసుమ రామయ్య ప్రభుత్వ పాఠశాలలో హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా బండి సంజయ్ మాట్లాడుతూ ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వం విజయవంతంగా 12 సంవత్సరాల పాలన పూర్తి చేసుకుందన్నారు. ఈ కాలంలో అనేక సంక్షేమ కార్యక్రమాలను అమలు చేశామని, ఈ నెల 21 వరకు పార్లమెంటు సభ్యులు వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటారని తెలిపారు. మన పాఠశాలను మనమే శుభ్రం చేసుకుందాం అనే కార్యక్రమంలో భాగంగా 3 పాఠశాలల్లో పాల్గొన్నామని అన్నారు. ఇది ప్రధాని మోదీ ఆలోచనతో చేపడుతున్న కార్యక్రమం అని బండి సంజయ్ పేర్కొన్నారు. సార్ పట్టుకుంటది బాగా వచ్చింది కట్ చేస్తాను. నవీన్ ఇంటికి రా. రెండు సంవత్సరాల నరేంద్ర మోడీ గారి యొక్క విజయవంతమైనటువంటి పాలన సందర్భంగా దేశవ్యాప్తంగా అనేక కార్యక్రమాలు నిర్వహించడం, సేవా కార్యక్రమాలు నిర్వహించడం, రైతు సమ్మేళనాలు కానీ, యువ సమ్మేళనాలు కానీ, మేధావుల సమ్మేళనం కానీ, ఇట్లా అనేక రకాల కార్యక్రమాలను నిర్వహించే ప్రయత్నం చేస్తున్నాం. దాంతోపాటు 12 సంవత్సరాల నరేంద్ర మోడీ గారి పాలన సందర్భంగా నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం సాధించిన విజయాలు, ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాల విషయంలో ప్రజలకు వివరించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నాం. ఈ నెల 20వ తారీఖు వరకు ప్రతి పార్లమెంట్ సభ్యుడు అన్ని నియోజకవర్గాలు పర్యటించడం, ఏదో ఒక కార్యక్రమంలో పాల్గొనడము, 12 సంవత్సరాల పాలన సందర్భంగా మేధావి వర్గాలు కలవడము, ఇన్ఫ్లుయెన్సర్స్ కలవడము, సాహిత్యాన్ని ఇవ్వడం, ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. అందుకే మన జమ్మిగుంటలో రైతు సమ్మేళనం కానీ, నిన్న టిఫిన్ బాక్స్ బయటకు మీటింగ్ కానీ ఇవన్నీ చేస్తూ ఉన్నాం. ముఖ్యంగా దేశంలో ఎక్కడా లేని విధంగా కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గంలో స్వచ్ఛ పాఠశాల, మన పాఠశాల మన బాధ్యత, స్వచ్ఛ పాఠశాల పేరుతోని ఈరోజు కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గంలో అన్ని పాఠశాలను శుభ్రం చేయడం. ఈ నెల 15వ తారీఖు నుంచి పాఠశాల తెరవాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. సరే, స్కూల్లో అటెండర్స్ ఉండొచ్చు, అందరూ ఉండొచ్చు. ఇలా మేము చేసినంత మేము చేయకుండా కూడా చేసుకుంటారు. కానీ ఒక బాధ్యతగా ఒక సేవా కార్యక్రమం చేయాలని చెప్పి ఉద్దేశంతో, ఒక స్ఫూర్తిదాయకమైన కార్యక్రమం ఉండాలని చెప్పి ఉద్దేశంతో, రాజకీయాలకు అతీతంగా పిలుపు భారతీయ జనతా పార్టీ అయినప్పుడు కూడా ఇక్కడ కండువ లేకుండా ఏం లేకుండా అన్ని పార్టీల భాగస్వామ్యము, అన్ని స్వచ్ఛంద సంస్థలు కానీ, అనేక ప్రాంతాల్లో అనేక టీచర్స్ యూనియన్ కూడా దీనిలో ఇన్వాల్వ్ అవుతున్నాయి. అందరం కలిసి మన పాఠశాలను మనం శుభ్రం చేసుకుందామని చెప్పి ఒక ఆలోచనతో, ఒక ప్లాన్ ప్రకారం, ఒక పద్ధతి ప్రకారం ఈ కార్యక్రమాన్ని ఈరోజు పార్లమెంట్ నియోజకవర్గం పూర్తి స్థాయిలో విజయవంతమైంది. నేను ఇలా కరీంనగర్ నుంచి బయలుదేరిన రాగా అనేక పాఠశాలలు తిరిగి వస్తున్నాను. ఎక్కడ పోయినా
హైదరాబాద్ వెంకట్రావు నగర్ లోని శ్రీ సాగి సాయి రామకృష్ణంరాజు కమ్యూనిటీ హాల్లో జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే వల్లాల నవీన్ యాదవ్ ఆధ్వర్యంలో ఎస్ఐఆర్ పై బూత్ లెవెల్ ఏజెంట్లకు ప్రత్యేక శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మంత్రి మహమ్మద్ అజారుద్దీన్, ఎంపీలు రఘురామ్ రెడ్డి, అనిల్ కుమార్ యాదవ్, ఏఐసిసి కార్యదర్శి సచిన్ సావంత్ తదితరులు హాజరై మార్గనిర్దేశం చేశారు. ఓటర్ల జాబితా సవరణలు, కొత్త ఓటర్ల నమోదు, వివరాల మార్పులపై అవగాహన కల్పిస్తూ ప్రతి అర్హుడి పేరు ఓటర్ జాబితాలో నమోదు అయ్యేలా బిఎల్ఏలు పనిచేయాలని వక్తలు పిలుపునిచ్చారు. ఇది అర్థమైపోయింది కదా మనకి. బూత్ లెవెల్లో ఎంతమంది ఉండాలని, ఎంతమంది ఉండాలి ఒక బూత్ లో. ఏ అర్హత గల ఓటరు కూడా వెనుక పడిపోకూడదు. అంటే నేను ఓటు వేయాల్సింది, నా ఓటు లేదనుకో నేను ఉండి కూడా వేస్తే కదా. కంపల్సరీ వాళ్ళు తీసుకో. నెక్స్ట్ మన కామ్రేడ్ అన్న మన పడితే కానీ మనము మన ఓట్స్ని కాపాడుకోగలుగుతాం. నాకు తెలిసి 1,00,000 మంది అయితే మన దగ్గర ఐడెంటిఫై కాదు. బట్ ఉన్నటువంటి జెన్యూన్ ఓట్స్ కనుక మనకు డిలీట్ అయితే రేపు చాలా ప్రాబ్లం అవుతుంది. నా ఓటే డిలీట్ కావచ్చు, వీడు ఉన్న ఓట్లు ఎవరైనా డిలీట్ కావచ్చు. మన కేర్ఫుల్ అబ్జర్వేషన్ అనేది ఉండాలని కోరుతా ఉన్నాము. ఎందుకంటే ఇది మన భవిష్యత్తు సంబంధించి, అది పార్టీ పరంగా కానివ్వండి, దేనికైనా సరే ఫ్యూచర్ ఇప్పుడు చూస్తూ ఉన్నారు వేరే స్టేట్స్లో ఎంత ప్రాబ్లం అవుతుందో. సో మనకు అటువంటి ప్రాబ్లం భవిష్యత్తులో రావద్దంటే మనం గ్రౌండ్ లెవెల్లో సీరియస్గా కష్టపడాలని చెప్పి కోరుతూ, మరి మేడం గారు చెప్పే ఇన్స్ట్రక్షన్స్ని ఫాలో అవుదాం. సో మీరందరూ కూడా ఎస్ఐఆర్ గురించి పనిచేయడానికి మన దగ్గర అంత డీటెయిల్స్ ఇచ్చిన వాళ్ళందరూ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. డైలీ ఒక 2 hours కనుక సీరియస్గా మీరు కాన్సన్ట్రేట్ చేస్తే చాలు. 25-30 ఓట్స్ ఎవ్రీడే. ఇప్పుడు మన బూత్ కమిటీ మెంబర్స్ కూడా ఉన్నారు చాలామంది, వాళ్ళందరినీ కూడా కలుద్దాం, మాట్లాడదాం. మన వాళ్ళు దాదాపు 2,000 మంది డైలీ ఒక 10 hours మీద పనిచేసినా మనకి ఈ నెల రోజు పిల్లల మనం అన్నీ కూడా దాదాపు 3.5 lakh ఓట్స్ కనుక కాపాడుకోగలుగుతాం. సో అందరు కూడా గ్రౌండ్ లెవెల్లో స్ట్రాంగ్గా పనిచేయాలని కోరుతా ఉన్నాను. అండ్ ఎవ్రీ బిఎల్ఏతో నేను టచ్లో ఉంటాను, నేనే మాట్లాడుతాను. నేను కూడా ఎవ్రీ 2 hours ఫీల్డ్లో వచ్చి తిరుగుతాను ప్రతి బస్తీలో. అట్ సేమ్ టైం మనకి గవర్నమెంట్ ఇప్పుడు పెద్దలు చెప్తున్నట్టు గవర్నమెంట్ స్కీమ్స్, రేవంత్ అన్న గారు కూడా ప్రతి కాన్స్టిట్యున్సీకి ప్రతి బిఎల్ఏ వరకు ఈ మెసేజ్ వెళ్ళాలనే ఉద్దేశంతో మనకు ఈ ప్రోగ్రామ్ ఇవ్వడం అనేది జరిగింది. అదేవిధంగా పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ అన్న గారు, మీనాక్షి మేడం గారు, వీరందరి సమక్షంలో కూడా మా అందరినీ ప్రతి కాన్స్టిట్యున్సీకి ఒకరిని 2 చొప్పున ఇచ్చి కాంగ్రెస్ ప్రతి కార్యకర్తకి ఈ మెసేజ్ వెళ్ళాలనే ఉద్దేశంతో ఇవ్వడం జరిగింది. కాబట్టి మనలో ఉన్న వాళ్ళందరూ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులు ఎక్కడ మిస్ అవుతున్నాం ఓట్లు, ఏమైతుంది అనే దాని మీద ఈరోజు చర్చ. ఫస్ట్ ఏం చేయాలి ఏందనేది. ప్రభుత్వం 23,000 పాఠశాలలను మూసివేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన ప్రకటనను వెంటనే ఉపసంహరించుకోవాలని రాజ్యసభ సభ్యులు బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు ఆర్ కృష్ణయ్య డిమాండ్ చేశారు. హైదరాబాద్ బషీర్బాగ్ లో బీసీ యువజన సంఘం నాయకులు జిల్లపల్లి అంచి, మోడీ రామ్దేవ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆర్ కృష్ణయ్య మాట్లాడుతూ, ఒకవైపు ఢిల్లీలో ప్రధానమంత్రిని కలిసిన సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విద్య ద్వారానే సమాజం అభివృద్ధి చెందుతుందని ప్రకటనలు చేసి ఇక్కడికి వచ్చి ఏకంగా 23,000 పాఠశాలలు మూసివేస్తామని ప్రకటించడం ప్రమాదకరమైన ప్రజా వ్యతిరేక చర్య అని అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయాన్ని వెనక్కి తీసుకోకుంటే రాష్ట్ర వ్యాప్తంగా జూలై 1వ వారం నుండి రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థులతో పెద్ద ఎత్తున ఆందోళనలు, యుద్ధమే చేస్తామని హెచ్చరించారు. ప్రధానమంత్రిని కలిసి నీతి ఆయోగ్ సభలో మాట్లాడారు. ఆ సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ రాష్ట్రంలో, తెలంగాణ రాష్ట్రంలో
23,000 పాఠశాలలను మూసివేస్తా, కేవలం 4,000 పాఠశాలలే సరిపోతాయని చెప్పి మాట్లాడాడు. దీన్ని ఎవ్వరు కూడా పార్టీలు కానీ నాయకులు కానీ లీడర్లు కానీ ఎవరు నిజంగా ఆయన నోటితోటి అన్నాడా, ఏ పద్ధతిలో అన్నాడు, ఎందుకు అన్నాడు, ఏ సందర్భంగా అన్నాడు, ఇది ఎవరు కూడా ఏ నాయకుడు ఏ మనిషి కూడా ఇట్లా సందర్భం లేకుండా అనాలోచితంగా 23,000 పాఠశాలలు రద్దు చేయడం అంటే మజాక మాటనా ఏంటిది, తమాషా. ఈ పాఠశాలలు ఎవరైనా జాగిరా? ఇది 27,000 పాఠశాలల్లో 4,000 పెడితే ఎట్లా నడుస్తాయి? 1979 నుంచి ప్రభుత్వ పాఠశాలల సంఖ్య పెంచాలని, ప్రతి గ్రామంలో హై స్కూల్ పెట్టాలి, మాధ్యమిక పాఠశాలలు పెట్టాలి అని చెప్పి అనేక పోరాటాలు చేశాం. టి అంజయ్య, విజయభాస్కర్ రెడ్డి, చెన్నారెడ్డి, ఎన్టీ రామారావు, నారా చంద్రబాబు నాయుడు పీరియడ్లో 1000 హాస్టళ్ళు ఓపెన్ చేయడం జరిగింది. అది చదివి పేద వర్గాలకు ఎస్సీ ఎస్టీ పాఠశాలలో ఖాళీగా ఉన్న టీచర్ పోస్టులు 30,000 ఖాళీగా ఉన్నాయి. ఆర్ కృష్ణరావు కొట్లాడి మరి మాజీ ముఖ్యమంత్రి గౌరవ కల్వకుంట్ల చంద్రశేఖర్ గారు పెట్టించినటువంటి మరి గురుకుల పాఠశాలలో గెస్ట్ ఫ్యాకల్టీగా ఇప్పటికీ మరి కల్వకుంట్ల చంద్రశేఖర్ గారు 9,200 పోస్టులు వేస్తే నువ్వు భర్తీ చేసిన ఎన్ని 3,000 నుంచి 4,000 మధ్య. మరి మిగతా పోస్టులన్నీ భర్తీ చేయాల్సిన బాధ్యత నీ మీద లేదా? ప్రభుత్వ పాఠశాలలో ఉన్నటువంటి గెస్ట్ ఫ్యాకల్టీ, అదేవిధంగా అవర్ బేసిక్ టీచర్లను అన్ని కూడా పక్కకు పెట్టి మరి 30,000 పోస్టులు భర్తీ చేయడానికి నీకు బాధ్యత లేదా? నువ్వు పోస్టులు భర్తీ చేయమని చెప్తా, నువ్వు స్కూళ్ళను మూసేస్తా అని పెడుతున్నావు రెసిగ్నేషన్ పేరుతో. ఈ రాష్ట్ర ప్రభుత్వంలో మరి ఎటు పోతుంది? అసలు ఏ రకంగా తెలంగాణ ప్రజలు దీన్ని స్వాగతిస్తున్నారో మరి ఉద్యమకారులు ఇలా కన్నెర్ర చేస్తే రాష్ట్ర ప్రభుత్వము కన్నులలో మాడి మసైపోయే ప్రమాదం ఉంది. రేవంత్ రెడ్డి గారు, నువ్వు విద్యా ప్రమాణాలు దెబ్బతిన్న విధంగా స్కూళ్ళను మూసివేస్తే బిడ్డ ఎక్కడికక్కడ ప్రజలు విద్యార్థులు బొందబెట్టే ప్రమాదం ఉంది. మహేశ్వరం మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఫ్యూచర్ సిటీ జేఏసీ నాయకులు మాట్లాడారు. ఫ్యూచర్ సిటీలో కేవలం కొన్ని గ్రామాలను మాత్రమే కలపకుండా మహేశ్వరం మండలాన్ని పూర్తిగా విలీనం చేసేలా భవిష్యత్తు కార్యాచరణపై ప్రధాన అజెండాగా చర్చించారు. ఆ దిశగా పోరాటం చేయాలని కార్యాచరణకు రూపకల్పన చేశారు. చారిత్రాత్మకమైన మహేశ్వరం మండల ప్రాంతం అన్ని రంగాల్లో వెనుకబడి ఉందన్నారు. మనలో ఐక్యత లోపం, నిర్లక్ష్యం కారణంగా మన కళ్ళ ముందే మన ప్రాంతంలో ఉన్న వివిధ ప్రభుత్వ కార్యాలయాలను ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నారు. అన్ని గ్రామాలను 4th సిటీలో కలిపేంత వరకు పోరాటం చేస్తామని ఫ్యూచర్ సిటీ జేఏసీ నాయకులు హెచ్చరించారు. పత్తుల రఘుపతి గారికి, అలాగే సుదర్శన్ యాదవ్ గారికి, శ్రీహరి గారికి, సుభాష్ గారికి, ప్రధాన కార్యదర్శి వరకల యాదగిరి గారికి, మహేందర్ గారికి, మరియు వీరిద్దరు చీఫ్ అడ్వైజర్లు మోహన్ రెడ్డి, కాకి, ఈశ్వర్, మీ అందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు, శుభాకాంక్షలు తెలియపరుస్తూ, మరియు ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా మీ అందరికీ కూడా నా తరఫున మరియు మా జేఏసీ తరఫున ప్రత్యేకమైన ధన్యవాదాలు, శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. నా పేరు కర్ణాటి మనోహర్ అండి. నేను ప్రజాసేవకుని. నాకు ఏ పార్టీతో అవసరం లేదు. ఇది అంతా పార్టీలకు అతీతంగా చేస్తున్నాం. మేము 2 సంవత్సరం నుంచి మేము జేఏసీ నాయకులము 2 కాలుకు బట్ట కట్టుకొని, కాలు గజ కట్టుకొని ఇక్కడి నుండి మన కలెక్టర్ ఆఫీస్ వరకు ఒక 500 బైకులతో ర్యాలీ తీసి అక్కడ కలెక్టర్ గారికి కూడా మేము మెమోరాండం ఇవ్వడం జరిగింది. మరియు తర్వాత స్థానిక శాసనసభ్యులు సబితా ఇంద్రారెడ్డి గారికి, మరియు ఎంపీ గారికి, మరియు మన మంత్రివర్యులు, మన జిల్లా ఇన్ఛార్జ్ మంత్రివర్యులు, అధ్యక్షులు, సీనియర్ నాయకుడు, పలు పార్టీల్లో కీలక పదవుల్లో పనిచేసినటువంటి సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్నటువంటి గౌరవ పెద్దలు కర్ణాటి మనోహర్ గారు, సీనియర్ నాయకులు కాంగ్రెస్ పార్టీలో మరి సుదీర్ఘ కాలంగా కాంగ్రెస్ పార్టీ కోసం, ఈ ప్రాంత అభివృద్ధి కోసం పనిచేస్తున్నటువంటి కాకీశ్వర్ ముదిరాజు గారికి,
మరి మరొక సీనియర్ నాయకులు మన సిగిరిపురం వాస్తవ్యులు, ఈ మహేశ్వరం ప్రాంత వాస్తవ్యులైనటువంటి ఎల్మ మోహన్ రెడ్డి అన్న గారికి, మరి భారతీయ జనతా పార్టీలో కీలక పదవులు నిర్వహిస్తున్నటువంటి మాజీ మండల బీజేపీ అధ్యక్షులు, ఇప్పుడు జిల్లా మరి పార్టీలో పదవిలో కొనసాగుతున్నటువంటి సుదర్శన్ యాదవ్ గారికి, మరి మహేశ్వరం మండలంలో విషయాన్ని ఈరోజు మన భారత్ జేఏసీ ఏర్పాటైన ఒక 6 నెలల నుంచి కొన్ని ప్రాంతాలు, కొన్ని విలేజ్లు బీజేపీలో కలుపుతున్నారని చెప్పేసి ఆ రోజు బీజేపీ కానీ, కాంగ్రెస్ కానీ, బీఆర్ఎస్ పార్టీ కానీ, అదే దానికి సంబంధించిన ఇంకా ఇతరుల సిపిఎం, సిపిఐ పార్టీలు కానీ, దానికి సంబంధించిన పార్టీలు కానీ మన మహేశ్వరానికి బీజేపీ నుంచి తీర్మానం చేయడం, ఆ రోజు జేఏసీగా ఏర్పాటు చేసి ఆ రోజు అన్ని పార్టీల నాయకుల దగ్గరికి పోతే ఆ రోజు మా కేరళలో ఏమన్నాడు, అన్ని పార్టీలను ఏకదాటిగా తీసుకోవడం అంటే మంచిగా ఉంటుందని చెప్పిండు. అదేవిధంగా సబితా ఇంద్రా దగ్గరికి కూడా పోతే కూడా ఆమె కూడా ఆ రోజు ఈ రోజు ఏ రకంగా అయితే వ్యతిరేకిస్తున్నారో ఆ రోజు కూడా మరి ఎందుకు. మానవ జీవితంలో నడక చాలా ముఖ్యమని ఉమర్ అలీషా రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ చైర్మన్ డాక్టర్ ఉమర్ అలీషా అన్నారు. ఉమర్ అలీషా రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ హైదరాబాద్ శాఖ ఆధ్వర్యంలో సంచివయ్య పార్క్ వద్ద నిర్వహించిన 5K రన్ ను ట్రస్ట్ చైర్మన్ డాక్టర్ ఉమర్ అలీషా జెండా ఊపి ప్రారంభించారు. ప్రతి ఒక్కరూ రోజులో ఒక 30 నిమిషాలు తప్పనిసరిగా నడవాలని, నడక ద్వారా మంచి ఆరోగ్యంగా ఉంటుందని ఆయన అన్నారు. రోజులో కొంత సమయం యోగా, ధ్యానం, జ్ఞాన, ఆధ్యాత్మిక సాధన చేయడం ద్వారా మానసిక ఆనందం కలుగుతుందన్నారు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా తమ జీవితంలో ప్రతి సంవత్సరము 3 మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని, వాటి ద్వారా చక్కని ఆక్సిజన్ లభిస్తుందని ఉమర్ అలీషా అన్నారు. డెవలప్మెంట్ ట్రస్ట్ ద్వారా హైదరాబాద్ బ్రాంచ్ ద్వారా ఈ రోజున 5K రన్ ఏర్పాటు చేయడం జరిగింది. దీని యొక్క ముఖ్య ఉద్దేశము ప్రతిరోజు ప్రతి ఒక్కరూ కూడా 30 నిమిషాల పాటు నడక చేయగలిగినట్లయితే మంచి ఆరోగ్యం మనందరికీ ఏర్పడుతుంది. దేహమే దేవాలయము అనేటువంటి ఒక సూత్రాన్ని మనం పాటించగలిగినట్లయితే మన దేహంలో ఉండేటువంటి జీవుణ్ణి నడక ద్వారా పూజించగలిగినట్లయితే చక్కని ఆరోగ్యం మనకి ఏర్పడుతుంది. వాటితో పాటు మనకి చక్కని నిద్ర, ఆహారము ఇవన్నీ పాటించగలిగినట్లయితే మన ఆరోగ్యం ఎంతో ఆరోగ్యకరమైనటువంటి జీవితాన్ని మనం ప్రతిరోజు పొందవచ్చు. తద్వారా ఆయుష్ కూడా మనకు వృద్ధి చెందుతుంది. అదేవిధంగా మనం ప్రతిరోజు ఏదో ఒక రకమైనటువంటి మానసిక ఒత్తిడి ఏర్పడుతున్నాయి. ఆ ఒత్తిడి నివారింపజేసుకోవాలి అన్నట్లయితే ధ్యాన సాధన, ఆధ్యాత్మిక సాధన, యోగ సాధన అనేటువంటి సాధనా స్వరూపమైనటువంటి అంశాలు ఆచరించడం ద్వారా మానసిక ఆరోగ్యం ఏర్పడుతుంది. శారీరక ఆరోగ్యం
నడక ద్వారా పొందవచ్చు. ఈ విధంగా శారీరక మానసిక ఆరోగ్యం ప్రతిరోజు మనం పొందగలిగినట్లయితే మనలో పరిపూర్ణ ఆరోగ్యం ఏర్పడుతుంది. ఆ పరిపూర్ణ ఆరోగ్యమే మన ఆయుష్కి ఆయువుగా నిలబడుతుంది. ఆ విధంగా ఆ యొక్క ఆరోగ్యాన్ని ప్రతిరోజు మనం చెంతన మన దగ్గర ఉంది. ఆ అవకాశాలు మనం సద్వినియోగపరచుకుంటే ఆ ఆరోగ్యమే మహాభాగ్యం కనుక సూక్ష్మమైనటువంటి చిన్న మనం ఎక్సర్సైజ్, వ్యాయామం, నడక, ఈ నడకను ప్రతిరోజు 30 నిమిషాలు ఆచరించగలిగినట్లయితే ఎంతో అద్భుతమైనటువంటి ఆరోగ్య ఫలితాలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సింగరేణిని జేబు సంస్థలుగా వాడుకుంటూ సంస్థ మనుగడను ప్రశ్నార్థకంగా మారుస్తున్నాయని సిఐటియు అఖిల భారత అధ్యక్షులు సుదీప్ దత్తా విమర్శించారు. పెద్దపల్లి జిల్లా గోదావరి ఖనిలో 2 రోజుల సెమినార్ కు ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. బొగ్గు పరిశ్రమలు, లేబర్ కోడ్లతో పాటు 12వ వేతన ఒప్పందంపై సిఐటియు అనుబంధ ఆల్ ఇండియా కోల్ వర్కర్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో కార్మికులు, యూనియన్ నాయకులకు దిశానిర్దేశం చేశారు. దేశంలోని బొగ్గు పరిశ్రమలతో పాటు సింగరేణిలో ఉత్పత్తి, ఉత్పాదకత లక్ష్యాలను చేరుకోవడంలో విఫలమయ్యామని సుదీప్ దత్తా ఆవేదన వ్యక్తం చేశారు. కార్మికులపై జరుగుతున్న అన్యాయాన్ని దేశవ్యాప్త ఉద్యమంగా చేపట్టి కార్మికులను చైతన్యపరచనున్నట్లు ఆయన చెప్పారు. అలాగే మన మెయిన్ గా జేబీసీ वर्किंग कमेटी जिसमें देश का कोयला उद्योग से जितना से भी सब्सिडियरी है आसाम से लेके तेलंगाना में मीटिंग में चर्चा किया। आज जो सरकार के नीति के चलते उद्योग पर बहुत हमला है, एक निजीकरण का हमला है। इसमें महीना में 2% और शेयर बेच दिया है कोल इंडिया। उसका మీడియా అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ఆల్ ఇండియా అధ్యక్షులు సుదీప్ దత్తా గారు, అట్లే రామానందన్ ఏఐసిడబ్ల్యూఎఫ్ జనరల్ సెక్రటరీ, జేబీసీసీఏ మెంబర్, మంద నరసింహారావు ఆల్టర్నేట్ జేబీసీఏ మెంబర్స్, సింగరేణి కాల్స్ ఎంప్లాయీస్ యూనియన్ అధ్యక్షులు, నేను తెలుసు సిఐటి ప్రధాన కార్యదర్శి, ముత్యారావు గారు జిల్లా సెక్రటరీ, అట్లాగే ये मीटिंग में हम पूरे देश के कोयला परिस्थिति के ऊपर में सीरियसली चर्चा किए। पूरे देश में कोल का प्रोडक्शन जिस तरीके से बढ़ रहा है, सरकारी क्षेत्र का प्रोडक्शन उस तरीके से नहीं बढ़ रहा है। कोल इंडिया भी देख लीजिएगा तो उसका प्रोडक्शन टारगेट घट रहा है, और सिंगरेनी कोलियरी भी देखिएगा तो उनका भी प्रोडक्शन जो है वो लिमिटेड है, वो बढ़ नहीं रहा है। इसका एक प्रमुख कारण ये भी है कि हमारा जो सरकारी कोल प्रोडक्शन है उसमें जिस तरीके से इन्वेस्टमेंट करना चाहिए, मेकानाइजेशन करना चाहिए, प्रोडक्टिविटी बढ़ाना चाहिए, उसमें सरकार इन्वेस्ट नहीं कर रही है। सिंगरेनी में देखेंगे तो सिंगरेनी का एक बहुत भारी मात्रा में पैसा जो है वो पावना है, रिसीवेबल है, जो सरकारी जनरेशन कंपनी, सरकारी ट्रांसमिशन कंपनी, बिजली का जो है पावर कंपनी, उसके पास, पर वो पैसा भी सरकार नहीं दे रही है। और वो जनरेशन ट्रांसमिशन कंपनी का पैसा पावना है डिस्ट्रीब्यूशन कंपनी के पास। उसमें जो सब्सिडी देना चाहिए, एग्रीकल्चरल सब्सिडी और पुअर कंज्यूमर सब्सिडी, वो पैसा सरकार नहीं दे रही है, तो उसका असर हो रहा है सिंगरेनी कोलियरी के ऊपर में। हम ये मीटिंग से सरकार से मांग कर रहे हैं कि जल्द से जल्द सिंगरेनी कोलियरी का जो ड्यू रिसीवेबल पैसा है वो पैसा जमा किया जाए, नहीं तो उनके ऊपर में इंटरेस्ट का చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజ హితం. నమస్తే.